స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన రోజు గరుడోత్సవం. సో గరుడోత్సవానికి సంబంధించి పోలీస్ పరంగా అన్ని రకాల భద్రతా చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవడం జరిగింది. కావాల్సిన ఆఫీసర్స్ని, ఫోర్స్ని ఆల్రెడీ ప్రాపర్గా బ్రీఫ్ చేసి గరుడోత్సవానికి వచ్చే భక్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఒక సురక్షితంగా, సంతోషంగా గరుడోత్సవాన్ని తిలకించేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు టీటీడీ మరియు విజిలెన్స్ వారి యొక్క కోఆర్డినేషన్తో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల భద్రత, వారి సంతోషమే ప్రధాన ధ్యేయంగా తిరుపతి పోలీస్ పనిచేస్తుంది. అందులో భాగంగా తిరుమల, తిరుపతి రెండు ప్రాంతాల్లో కూడా పార్కింగ్ కానీ, వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుండి గరుడ వాహనాన్ని దర్శించుకొని పోయే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గరుడోత్సవానికి వచ్చే భక్తులు నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ మంది ఆ రోజు వస్తారు. కాబట్టి ఆ రోజు ముందు రోజు అంటే 27th ఈవినింగ్ నుండే ప్రాపర్ ఒక పార్కింగ్ మేనేజ్మెంట్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో మనకి కేవలం 4000 వెహికల్స్ వరకు మాత్రమే కెపాసిటీ పార్కింగ్ ఉంది. కాబట్టి ముందు రోజు సాయంత్రం అంటే 2 వీలర్స్ని అలో చేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 వీలర్స్ రావడం వల్ల చాలా ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి 27వ తారీఖు సాయంత్రం నుంటే 2 వీలర్స్ అనేది అలో చేయకుండా పోవడం చేయం. రెండోది, ప్రైవేట్ వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ ఏమైనా ఉంటే వాటన్నిటినీ కూడా కిందికి డ్రైవ్ చేయడం జరుగుతుంది 27th నైట్ నుండి. ఈ మనకున్న పార్కింగ్ సదుపాయం పూర్తి అవుతానే తిరుపతిలో 5 ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ 5 ప్రాంతాలు దేవలోకు, భారతీయ విద్యాభవన్, మరి 3 ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయంతో పాటు అక్కడ ప్రాపర్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత సురక్షితంగా వారు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకి చేరుకొని మళ్ళీ వీళ్ళు రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ సోషల్ మీడియా మీ ద్వారా ఈ క్యూఆర్ కోడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్ యొక్క క్యూఆర్ కోడ్స్ కూడా అందరికీ పంపిస్తే వచ్చే దారిలోనే వారు అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుండి ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్టీసీ బస్సులలో పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ 2 ఫెసిలిటీస్ ద్వారా భక్తులు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ లేదా ఘాట్ రోడ్లో ప్రమాదాలు లేకుండా అందరినీ కూడా సురక్షితంగా తిరుమల చేర్చే ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఏర్పాటు చేయడింది. అదే కాకుండా మనకి ఇటు జిఎన్సి దగ్గర కానీ, వివిధ పార్కింగ్ ప్లేసెస్ తిరుమలలో కానీ, తిరుపతి అలిపిరి చెక్ పోస్టు తర్వాత ఆ 5 పార్కింగ్ ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా డ్రోన్స్ కూడా కింద ఉపయోగించి వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా కమాండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఇంకా రైల్వే స్టేషను, బస్ స్టాండు, అలిపిరి చెక్ పోస్టు, అలిపిరి పాదాలు, శ్రీవారి పాదాల దగ్గర కూడా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసి అక్కడి నుండి తిరుపతి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో కూడా టెక్నాలజీని పూర్తిగా చాలా సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా అందరు అధికారులు, అటు టీటీడీ, విజిలెన్సు మరియు పోలీసు, ఫైరు, ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్స్,
వీటన్నిటిని వాళ్ళ ప్రతినిధులు అక్కడ ఉండి ఏ అవసరం వచ్చినా ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తూ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి ఒక్కొక్క ఏరియాని డిమార్కేట్ చేస్తూ వీరందరూ తిరుమలలో అటు మాడవీధులు అయితేనేమి, అవుటర్ కార్డన్ అయితేనేమి, పార్కింగ్స్ అయితేనేమి ఇవన్నిటిని మానిటర్ చేస్తూ టైమ్లీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మానిటర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా టెక్నాలజీని వాడుకుంటూ ఏఎన్పిఆర్ కెమెరాస్, ఏఐ బేస్డ్ కెమెరాస్ ద్వారా ఎక్కడ ఏ ఇష్యూ వచ్చినా ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యే విధంగా టెక్నాలజీని వాడుతున్నాం. అదేవిధంగా భక్తులకి మాడవీధులు నిండిన తర్వాత భక్తులు శ్రీవారి గరుడ సేవ దర్శించుకోవడానికి తిరుమలలో కూడా 4 ప్రాంతాల నుండి మనం క్యూ లైన్స్ ఏర్పాటు చేసి ఆ క్యూ లైన్స్ గుండా మనం వాళ్ళని లోపలికి తీసుకొని వారికి తగిన సదుపాయాలు వాటరు, మంచినీళ్ళు టీటీడీ వారి కోఆర్డినేషన్తో అన్ని రకాలు ఏర్పాటు చేసి వాళ్ళని ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చేసినట్లుగా 4 మాడా స్ట్రీట్స్లో కార్నర్స్ నుండి లోపలి తీసుకొని శ్రీవారి వాహనాన్ని దగ్గర నుండి తీసుకొని వాళ్ళకి దర్శించి తర్వాత బయటికి పంపడం జరుగుతుంది. ఈ విధంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరికీ కూడా ఒక సురక్షితమైన సంతోషకరమైన వాతావరణంలో కల్పించడానికి పోలీస్ శాఖ అన్ని రకాల చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈ చిన్నపిల్లలు, వృద్ధులు వీరు వచ్చినప్పుడు వారు ఎక్కడైనా తప్పిపోయే ప్రమాదం ఉంది కాబట్టి అలిపిరి పాదాలు, శ్రీవారి మెట్లు, తర్వాత ఎక్కడైతే క్రౌడ్ ఎంటర్ అవుతుందో అక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టాండ్, ఇక్కడ మే హెల్ప్ డెస్క్లతో పాటు క్యూఆర్ కోడ్స్ ఏర్పాటు చేసి అక్కడ ఈ చైల్డ్ ట్యాక్స్ వీళ్ళందరినీ కూడా పెట్టి వాళ్ళు ఎవరైనా తప్పిపోయినా కానీ ఇప్పటికే ఆల్రెడీ చాలామందికి వారి అడ్రస్ ఉంటుంది, ఇమ్మీడియట్గా వారి ఫాదర్ అడ్రస్సెస్ ఉంటాయి, వారికి చేర్చడం జరుగుతుంది. దీన్ని మీడియా ద్వారా మేము చెప్పడం ఏంటంటే ఇవి ఎక్కువగా వినియోగించుకొని ఎక్కడ తప్పిపోకుండా సంతోషంగా వారు వారి ప్రాంతాలు చేరాలని కోరుకుంటున్నాం. ఇక్కడ క్రైమ్ టీమ్స్ కూడా పూర్తిగా డిప్లాయ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కింద తిరుపతిలో రైల్వే స్టేషన్, బస్ స్టాండు, ఈ పబ్లిక్ ప్రాంతాల్లో అయితేనేమి, తిరుమలలో వివిధ రకాల ప్రాంతాల్లో ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో అనేక రకాల క్రైమ్ టీమ్స్ని విత్ ప్యాప్లాన్ సిస్టమ్, ఫింగర్ ప్రింట్స్, తర్వాత స్కానర్స్ ద్వారా ఈవెన్ తమిళనాడు, కర్ణాటక నుండి కూడా కొంతమంది క్రైమ్ పార్టీస్ని పిలిపించి అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకోవడం జరిగింది. ఈ సైబర్ మానిటరింగ్ మరియు సోషల్ మీడియా మానిటరింగ్ మీద కూడా ఒక ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి వీరన్నింటినీ కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది. ఈ ఫేక్ వెబ్సైట్స్లో తిరుమల టికెట్స్ కొంటున్నాం అనేటివి ఇలాంటివన్నీ వెరిఫై చేయడం, తిరుమలపై కొంతమంది ఎటువంటి తగిన సమాచారం లేకుండా వాటిని తిరుమల యొక్క ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ప్రవర్తించి ఏదైనా సోషల్ మీడియాలో ట్రోల్ చేసినప్పుడు వాటిపై ఇమ్మీడియట్గా తగిన చర్య తీసుకొని వాటిని కంట్రోల్లోకి తీసుకురావడం చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మీ ద్వారా అందరికీ తెలియజేయడం, ఐ అపీల్ దట్ తిరుమలలో ఏ చిన్న ఇష్యూ జరిగినా అది కొన్ని కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించింది కాబట్టి అందరూ కూడా ఏదైనా ఒక ఇష్యూ తెలిసినప్పుడు అది నిర్ధారణ చేసుకొని దాన్ని సర్క్యులేట్ చేస్తే బాగుంటుందని మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నా. అది కొంతమంది వ్యక్తులు వాళ్ళ ప్రయోజనాల కోసం లేదా తిరుమల ప్రతిష్టను దెబ్బతీసడానికి సర్క్యులేట్ చేస్తే దాన్ని పూర్తిగా మీరు సమాచారాన్ని తీసుకొని సర్క్యులేట్ చేయాలని, అలాంటి సమాచారం ఏదైనా ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. కానీ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా ఎవరైనా సర్క్యులేట్ చేస్తే వారిపై క్రిమినల్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందరూ కూడా ఈ విషయంలో అందరికీ తెలియజేసి సహకరించాలని కోరుకుంటున్నాం. ఇదే విధంగా తిరుమల గరుడ సేవకు వచ్చే భక్తులు వారందరూ కూడా ఒక ముఖ్య మనవి, పోలీస్ విజిలెన్స్ మరియు టీటీడీ వారు కొన్ని నియమ నియంత్రణలని ద్వారా
భక్తులు అందరికీ ఫర్ లార్జర్ ఇంట్రెస్ట్ క్యూ లైన్స్ పెట్టడం అయితేనేమి, యాంటీ సబ్టేజ్ చెక్ చేయడం అయితేనేమి, వీటన్నిటినీ కూడా చేస్తున్నారు. సో వాటికి సహకరించి మీరందరూ ఈ మాడవీధుల్లో ఒక క్రమశిక్షణతో సహకరించి ఈ బ్రహ్మోత్సవాలని జయప్రదం చేయాలని, మీరు సురక్షితంగా దేవుని దర్శించుకొని ఇంటికి చేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 3000 ఫోర్స్ వరకు తిరుపతి, 800 వరకు తిరుమల 3000, తిరుపతి 800 వరకు ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో తిరుమలలో ఒక 1000 ఎక్స్ట్రా, అంటే 4000, తిరుపతిలో ఒక 200 వరకు ఎక్స్ట్రా ఫోర్స్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది. సో వీటితో పాటు ఈఆర్ కాంపోనెంట్, ఎస్పెషలీ బాంబ్ డిస్పోజల్ టీమ్ అయితేనేమి, ఏరియా డామినేషన్ పర్పస్ గ్రేహౌండ్స్ టీమ్స్, ఆక్టోపస్ దళాలు, తర్వాత ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ దళాలు, వీటన్నిటినీ కూడా పోస్ట్ చేయడం జరిగింది. తిరుమలకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారి భద్రతని దృష్టిలో ఉంచుకొని వారిని ఒక సేఫ్గా సంతోషంగా వెళ్ళడానికి అన్ని రకాల ప్రయత్నాలు, అటు పార్కింగ్ అండ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్, ఇటు క్రైమ్ మేనేజ్మెంట్, అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఎక్కడేంటి ఫీడర్ లైన్ నుండి ఇంకా డెసిషన్ తీసుకుంటున్నాం. వాహనం స్టార్టింగ్ టైం నుండి ఎవ్రీ మాడా స్టేట్లో ఎంత టైం మనం ఆపగలము, టీటీడీ మరియు చైర్మన్ గారు డెసిషన్ తీసుకున్న తర్వాత మ్యాక్సిమం తీసుకోవడం జరుగుతుంది క్యూ లైన్స్ ద్వారా. సో ఆల్రెడీ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బయట ఈ ఇన్నర్ కార్డన్లోనూ ఎవరైతే ఆగుంటారో వీళ్ళని మ్యాక్సిమం ఆ ఫీడర్ లైన్ తీసుకొని వీళ్ళకి లాస్ట్ టైం మీరు ఐ థింక్ అబ్జర్వ్ చేసి ఉంటారు, మేము ఇప్పుడైతే అరౌండ్ 6000 to 7000 ఆర్ అంతవరకు కూడా మేము ప్లాన్ చేయడం లేదు ఎవ్రీ పాయింట్. అంటే వీళ్ళు ఎట్లాగో ఈ క్యూ లైన్లో వస్తే తీసుకుంటాం, బట్ ఈసారి కొంతవరకు కూడా ఈ హారతి పల్లెల వలన భక్తులు ఏంటంటే ఇబ్బంది కలిగే ప్రమాదం ఉంది కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ యాంటీ సబ్టేజ్ చెక్కి సహకరించాలని కోరుకుంటున్నాం. అంటే దీన్ని పూర్తిగా నిలిపేయడం అనే దానికంటే కూడా ఈ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా సహకరించాలి. తప్పకుండా యాంటీ సబ్టేజ్ చెక్లో వీళ్ళందరినీ కూడా ప్రాపర్ స్కాన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. డీటెయిల్ ప్రెస్ నోట్ విల్ సర్క్యులేట్. ఒక 2 గంటల ముందు పంపించడం జరుగుతుంది. అవును, అంటే డిపెండ్ అపాన్ మీకు ఫస్ట్ ఈస్ట్ మాడా స్ట్రీట్ స్టార్ట్ అయినప్పుడు తిరుమల నంబి దగ్గర మనం లోపల తీసుకుంటున్నాం. సో ఏటీజీహెచ్ తీసుకుంటున్నాం. సో కాబట్టి అక్కడ ఆల్మోస్ట్ 2-3 అవర్స్ ముందు తీసుకున్న వారికి కావాల్సిన సదుపాయాలు అన్నీ లోపల ఉన్నాయి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. దెన్ నెక్స్ట్ కృష్ణదేవ దగ్గర తీసుకోవడం జరుగుతుంది. సో అక్కడ ఒక 2-3 అవర్స్ ముందు తీసుకున్నా కానీ వారికి కూడా అదే క్యూ లైన్లో ఆల్రెడీ ఫిక్స్డ్ క్యూ లైన్లో ఇప్పుడు రెగ్యులర్గా జరిగే క్యూ లైన్లో తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఈ వాటర్ కానీ ఫుడ్ కానీ లేదా టాయిలెట్స్ కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఈ విధంగా ఈ వాహనం టైమింగ్ని బట్టి 2-3 అవర్స్ ముందు వారిని లోపల తీసుకోవడం జరుగుతుంది. సో ఇది ఓన్లీ భక్తులకి ఎక్కువ దర్శనం కలిగించడానికి చేసే ప్రయత్నం. ఇప్పటివరకు గ్యాలరీస్ నిండకుండా ఎప్పుడు లేవు. 11 o'clock గ్యాలరీస్ నిండిపోతాయి. బట్ దానికి కావాల్సిన సదుపాయాలు అన్నీ, సెక్యూరిటీ ప్లాన్స్ అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. గ్యాలరీస్ ఎప్పుడు మీకు 10:30, 11కి ముందు రోజు నుండినే వీటిని యాంటీ సబ్టేజ్ చెక్ కోసం వీరందరినీ డ్రైవ్ అవుట్ చేసి మళ్ళీ లోపల తీసుకోవడం జరుగుతుంది. తీసుకున్నాం. అంటే వచ్చిన వాళ్ళు వచ్చేట్ల లోపల తీసేసుకుంటాం. ఒకసారి
తగినంత రో పార్టీస్ ఈసారి డిప్లాయ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు సీసీ కెమెరాస్ ద్వారా ప్రతి ప్రాంతాన్ని కూడా అబ్జర్వ్ చేస్తూ కమాండ్ కంట్రోల్ నుండి ఇమ్మీడియట్గా వాటికి కావాల్సిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈవెన్ సీనియర్ ఆఫీసర్స్ అందరినీ కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ప్రతి ప్రాంతానికి కూడా కమాండ్ కంట్రోల్ కూడా ఒక్కో ప్రాంతానికి బైఫర్కేట్ చేస్తూ డిఎస్పీ స్థాయి అధికారిని అబ్జర్వేషన్ టీమ్గా, అదేవిధంగా గ్రౌండ్లో కూడా సెక్టర్ వైజ్ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారిని ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. వారికి కావాల్సిన అంత రోప్ పార్టీస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఒకటే భక్తులకు మీ ద్వారా మనవి చేయడం ఏంటంటే అందరూ కూడా పోలీస్ వారి లేదా టీటీడీ విజిలెన్స్ వారి యొక్క సూచనలు పాటించి సురక్షితంగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. అక్కడే ఆపేస్తాం. అవును, ఫ్రీ బస్సెస్ పెట్టి తరలిస్తారు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అక్కడ కొంతమంది చూస్తారు. మీరు అన్నట్లుగా గ్యాలరీస్ నిండిన తర్వాత 1.9 lakhs ఆల్మోస్ట్ కెపాసిటీ ఆఫ్ గ్యాలరీస్ నిండిన తర్వాత ఈ క్యూ లైన్స్ తీసుకున్న తర్వాత మిగిలిన భక్తులు అంటే మీరు అనేది ఒక్కసారి కింద తిరుపతిలో మనకి పార్కింగ్ ఇట్ ఈస్ నాట్ కంటిన్యూ, ఇట్ ఈస్ డైనమిక్. పార్కింగ్ అనేది 4000 వచ్చిన తర్వాత అట్లాగే ఉండదు, ఇది కిందికి పైకి వెళ్తూ ఉంటుంది. సో ఇన్ అండ్ అవుట్ మైనస్ చేసుకొని మేము ఖచ్చితంగా మళ్ళీ తీసుకోవడం జరుగుతుంది. మీకు జిఎన్సీ దగ్గర అలిపిరి దగ్గర ఉన్న పాయింట్స్లో క్లియర్గా డిజిటల్ ఎవిడెన్స్ ఉంటుంది మన దగ్గర. ఎన్ని బస్సెస్ అవుట్ అయినాయి, ఎన్ని బస్సెస్ ఇన్ అయినాయి, ఎన్ని 2 wheelers వచ్చాయి కూడా వీ హ్యావ్ డేటా. దాన్ని బేస్ చేసుకునే తిరుపతి నుండి కొన్ని అలో చేయడం జరుగుతుంది. సర్టన్ వెహికల్స్ని తిరుపతి నంది సర్కిల్ నుండి డైవర్ట్ చేసి దేవులోకి ఈ మిగతా ఏవైతే మనం పార్కింగ్ ప్రొవైడర్స్ పెట్టామో ఆ ప్రాంతాల నుండి మనం తీసుకురావడం జరుగుతుంది. అది వాడుతున్నాం, ప్లస్ పూర్తిగా కంప్లీట్గా ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ కమాండ్ కంట్రోల్ రియల్ టైమ్ మానిటరింగ్ని ఆల్రెడీ ఇప్పుడున్న అన్నదానం దగ్గర ఉన్న దాంట్లోనే పెడుతున్నాం. సో దాంతోపాటు ఇక్కడున్న ఎవ్రీ డిపార్ట్మెంటల్ సెపరేట్ సబ్ కంట్రోల్ రూమ్ కూడా ఉంచడం జరిగింది. అంటే దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ టీమ్స్ని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. ఎక్కడ ఏది వచ్చినా ఆన్ గ్రౌండ్ కానీ లేదా యాజ్ పర్ టెక్నాలజీ కానీ వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తూ దానికి తగిన విధంగా రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రాసెస్ ఆల్రెడీ మీకు ప్రాసెస్ ఇచ్చిన తర్వాత కూడా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.